హాయ్ అండి. ఆఫ్టర్నూన్ అయితే ఈరోజు మా ఇంట్లో అయితే సమ్మర్ స్టార్ట్ అయిందంటే ఆల్మోస్ట్ కిచడీసే ఉంటాయండి. ఎందుకంటే బయటికి ఎండకి వెళ్ళొస్తూ ఉంటారు కదా, కర్రీ ఇలా అనేసరికి మా వారు కూడా అంత ఇష్టపడరు. కానీ వారంలో ఒక 2-3 రోజులు అయితే కిచడీలు ఇలాంటివి ప్రిపేర్ చేస్తున్నా, సాంబార్ రైస్ ఇట్లాంటివి. సో ఈరోజు అయితే నేను గోధుమ రవ్వ, టమాటా, ఉల్లిపాయలు ఇవన్నీ కట్ చేసేసుకొని గోధుమ రవ్వ, ఓట్స్, పెసరపప్పు అయితే వేసేసి కొంచెం కిచడీ లాగా చేసేస్తున్నా. దీనికి కాంబినేషన్ అంటే ఇంకా దీంట్లోనే మనం ఉప్పు కారాలు వేసేస్తాం కాబట్టి పొట్టిగా తినడానికి బాగుండిద్ది. కొంచెం ఆమ్చూర్ పౌడర్ వేస్తాను, సో టేస్ట్ అయితే బాగుండిద్ది. లాస్ట్లో అయితే పెరుగు ఆనియన్స్, కీర అట్లా వేసుకొని కట్ చేసుకొని పెరుగు చట్నీలా చేసుకున్నా బాగుండిద్ది. సో ఇప్పుడైతే కిచడీ అయితే ఇలా మట్టి పాత్రలో అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఇలా కిచడీలు అయితే మన ఛానల్లో ఆల్రెడీ ఇంతకుముందు మేము డైట్ చేసేటప్పుడు కంపల్సరీ ఇట్లాంటివన్నీ కూడా నేను ఫుల్ వీడియోస్ పెట్టేసి ఉన్నాను ఛానల్లో. అయితే వీలైతే నేను డిస్క్రిప్షన్లో కింద లింక్ ఇస్తాను. ఇలా కిచడీలు అయితే డిఫరెంట్గా చేసేవాళ్ళం. మా వారేమోనా ఏంటా అనుకుంటున్నారా, చూపిస్తాను అండి. పుచ్చకాయని ఐస్ క్రీమ్ లా, ఇదిగోండి పుచ్చకాయని ఐస్ క్రీమ్ లాగా ఫీల్ అవుతున్నారు. దాన్ని స్కూప్స్ లాగా తీసేసుకొని లైట్ గా ఫ్రిడ్జ్ లో కూలింగ్ పెట్టారు. యాక్చువల్ గా ఫ్రూట్స్ అయితే ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తినకూడదు, నేనైతే ఎంకరేజ్ చేయను, బట్ ఆపలేను కూడా. లేదు మామూలుగా ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నది బాగుందంట. సో నాకైతే బయట పెట్టేస్తారు, ఆయనేమో ఫ్రిడ్జ్ లో పెట్టుకొని స్టోర్ చేసుకొని తింటారు. సో ఇప్పుడైతే ఐస్ క్రీమ్ తింటున్నారు, నేను ఇంకో పక్క అయితే లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నా. నాకైతే ఇలాంటి కిచడీలు అయితే సూపర్ అబ్బా, చేయటానికి తినడానికి. ఎందుకంటే ఒకేసారి కటింగ్, వంట కూడా ఫాస్ట్ గా అయిపోతుంది. ప్లస్ మా ఇంట్లో తింటారు కాబట్టి నాకు ఇంకా ఈజీ అనిపిస్తుంది. మీకు కిచడీలు అయితే తింటాం ఇబ్బందిగా ఉండిద్దా? వెనకమాల బట్టలు ఉన్నాయి, వదిలేసేయండి దాన్ని. ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేస్తారు. కిచడీలు ఇలాంటి వాటికి మధ్యాహ్నం టైం వాటికైతే అసలు ఎలాంటి ఇబ్బంది ఉండదండి. ఆయనతోటి చక్కగా తింటారు. ఇలాంటి వెరైటీలు కావాలి. రోజు అదే మిలెట్స్, అదే కర్రీస్ ఏం తింటాం చెప్పండి. అందుకే ఇలా డిఫరెంట్ గా అప్పుడప్పుడు చేస్తూ ఉంటాం. ఇంకా లాస్ట్ లో అయితే కొత్తిమీర వేసేసి స్టవ్ కట్టేసేసేయటమే. ఏదో ఆర్డర్ వచ్చిందండి, అది తీసుకురావడానికి అని చెప్పి తను వెళ్ళారు, ఆర్డర్ తీసుకోవడానికి అని చెప్పి. ఏంటిది అది, ఫోనా లేకపోతే ఏంటి? ట్యాబ్. నా కోసం ఏదో గిఫ్ట్ తెచ్చారండి, సర్ప్రైజ్. ఏది? దాని మీద ఇది ఉంటది, అన్ని నెంబర్స్ ఉంటాయి. ఫోనేనా? నేను చూస్తా అండి, మీరు చూడమాకండి. నాకండి, మీరు మా హస్బెండ్ అని చూడండి ఏం చేస్తున్నారు. నిజమేనండి, ట్యాబే అది. ఇప్పుడు అన్బాక్సింగ్ మన స్టైల్ ఇంకా మొదలెడదామా? ఓకే. ఇంతకి దీంట్లో ట్యాబే ఉందా? ఏమో, వీడియో ప్రూఫ్ ఉందిగా. ఓపెన్ బాక్స్ అడిగితే ఓపెన్ బాక్స్ కాదన్నా అన్నాడు. స్వామి ఎంఐ నుంచే వచ్చింది. ఓకే. అవన్నీ యూట్యూబ్ తీసుకోవాలి అడ్రస్ లో. ట్యాబ్ నా కోసమా? ఎడిటింగ్ కి, ఫోన్ ఎడిటింగ్ కా? ఫోన్ ఎడిటింగ్ కి నాకు కొంచెం పర్సనల్ వర్క్ కావాలనేసి బుక్ చేసుకున్నాను. తను ఎప్పుడన్నా వీడియోస్ చూసుకోవాలన్నా టీవీ దగ్గర కానీ అన్నిటికీ. అంటే ఫోన్ కన్నా ట్యాబ్ కొంచెం బాగుంటుంది. ల్యాప్టాప్ తీసుకుందాం అనుకుంటే ల్యాప్టాప్ అయితే ఛార్జింగ్ ఎక్కువసేపు ఉందంటున్నారు. అంటే నాకు బడ్జెట్ తక్కువ బడ్జెట్ లో తీసుకున్నాం అనుకున్నాను అండి. ఎక్కువ అంటే ఒక 25,000-30,000 లోపల తీసుకున్నాం అనుకున్నాను. ఆ బడ్జెట్ కలిపి ల్యాప్టాప్స్ అయితే పెద్దగా మనకు కావాల్సిన కాంపిటేషన్స్ కానీ లేకపోతే సరిపోవట్లేదు. ఛార్జింగ్ కూడా తక్కువ ఉంటుంది, అది కాక క్యారీ చేయడం కూడా కష్టం. ట్యాబ్ అయితే అన్ని రకాలుగా బాగుంటుంది అనేసి ట్యాబ్ తీసుకున్నాను. ఇది ఇప్పుడు ఆల్రెడీ షామీ వాడిది ప్యాక్ 7 వచ్చేసింది ఇప్పుడు లేటెస్ట్ గా. అది 27,000 ఉంది. ఇది అంతకుముందు 1 year బ్యాక్ నుంచి ఎప్పటి నుంచి తీసుకున్నాం అనుకున్నా కానీ 23,000, 23,000, 24,000 అలా ఉంది. వద్దులే అనేసి ఆగాము. ఎందుకులే ఫోన్ లో అవుతున్నాయి కదా అనేది. మొన్న ఏదో చూస్తే యూట్యూబ్ ఛానల్ లో ఒక వీడియోలో చెప్పారు అనమాట, 17,000 18,000 వచ్చింది అనేది. చూస్తే 23 దాకా ఉంది. మళ్ళీ సరే అనేసి సైట్ లెక్కలు చెక్ చేస్తే 19,000 పడింది. ఇక 1 or 2,000 దగ్గర ఎందుకు అనేసి బుక్ చేస్తాను. టాక్సీ. మా ఊరు మొహం ఆనందం చూసారా? 1000 ట్యూబ్లైట్ బల్బులు వెలుగుతున్నాయి. ట్యూబ్లైట్ బల్బులు కాదు కానీ ఒకప్పుడు ఏం కొనుక్కోవాలనుకున్నా అండి, ఆలోచించాల్సి వచ్చేది. అంటే ఫస్ట్ నుంచి చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, రూపాయి సంపాదించుకుంటా అలాగా జాబ్ మీద కానీ అలా సంపాదించుకుంటారు.
ఇప్పుడు కావాల్సినవి కొనుక్కుంటే ఆ హ్యాపీనెస్ చాలా చిన్న చిన్న, అంటే నాకు పెద్ద పెద్ద వాటి మీద పెద్దగా ఏం కోరికలు, చిన్న చిన్న గ్యాడ్జెట్స్ మీదే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఇక మొదలెడదామా? నీ చేతులు సెంటిమెంటా? మరి ఓపెన్ చేసినందుకు ఏదన్నా ఇవ్వాలి. ఇప్పుడు కొత్త బట్టలు, చీరో ఏదో ఒకటి ఇవ్వాలి ఓపెన్ చేస్తే. కావాలో చెప్పు బంగారం, నువ్వు అడిగింది ఎప్పుడన్నా కాదన్నా చెప్పు. లేదు, అంత పెద్ద మాట నాకు ఇంక మనం గట్టిగా ఏం అడగలేమండి. పెద్ద మాట నువ్వు అడిగింది ఎప్పుడన్నా కాదన్నా చెప్పు. లేదు, నిజంగా లేదు. ఓకే రండి, మీరు ఈ పొజిషన్ లోకి వస్తే నేను ఆ పొజిషన్ లోకి ఎత్తా. సెల్ఫీ వీడియో చేద్దాం. జాగ్రత్త పీకేలా. మన యూట్యూబ్ వీడియోస్ ఎంత దారుణంగా ఉంటాయండి బాయ్. ఒక్కొక్క దిల్లు ఎలా పడితే అలా కూర్చొని. బ్లాగ్స్ అంటే అంతే ఉంటాయి, ఎలా పడితే అలా ఎందుకు ఉన్నాయి, నీట్ గా ఉన్నాయి. నీట్ గా ఉన్నాయా? ఓకే, నువ్వేదంటే అదే. జాగ్రత్త జాగ్రత్త. ఓకే అండి, బ్యాడ్ వచ్చింది. ఇప్పుడు దీన్ని చిన్న షార్ట్ వీడియో తెద్దాం. దాన్ని షార్ట్ వీడియో దీంట్లో అప్లోడ్ చేస్తా. ఓకే, అది ఇది కూడా ఓపెన్ చేద్దాం. మా వారు ఆనందం చూసారా, అస్సలు వెలిగిపోతుంది. చార్జర్ వచ్చిందా చూడండి ఏం వచ్చిందో. మీరు బుక్ చేసేటప్పుడు చూసుకోలేదా చార్జర్ అయ్యి? ఏం చూడలా. ప్యాడ్ కొనాలనుకున్నా కొన్నాం అంతే. ఒక్కసారి కొనాలనుకుంటే అది ఏమన్నా కొనాల్సి ఎలా ఉన్నా అది దాచుకొని కొనుక్కోవాల్సిందే. చార్జర్ వచ్చింది, 33 వాట్స్ చార్జర్ వచ్చింది. అంతేనా? నాది Vivo 25, నాది ఎంత అనుకుంటున్నా చార్జర్? కేబుల్ ఒకటి వచ్చింది. ఓకే, నేను వాడే ఫోన్ 1 year 1.5 year అవుతుందండి తీసుకొని. నాది మొబైల్ అయితే కెమెరా గానీ అసలు ఎక్సలెంట్. అసలు ఇది సిమ్ కాదు, వైఫై మోడల్. అది సిమ్ ఉన్నది దీంట్లో. ఇంకేమన్నా దీంట్లో ఉన్నాయి? అడుగు పొడుగు ఏం లేవు, ఇంకేం లేవు. అంతే. దీంట్లో ఇప్పుడు సిమ్ వేసుకోవడం కుదరదు. ఫొటోస్ మెమరీ అంతా, అంటే ఇది స్టోరేజ్ మెమరీ కూడా ఎక్స్పెన్సివ్ లేదు. మనకు కావాలనుకున్నప్పుడు మనం డేటా కేబుల్స్ అవి ఉపయోగించి పెన్ డ్రైవ్ వాటిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడం. ఇప్పుడు మన అసలు మెటీరియల్ బయటకు వస్తుంది. షామీ ప్యాడ్, ఓన్లీ ప్యాడ్, ఈ చార్జర్ మాత్రమే ఇచ్చింది వాడు. ఇది అమెజాన్ లో కానీ ఫ్లిప్కార్ట్ లో కానీ ఎక్కడ కాదండి, డైరెక్ట్ గా షామీ వెబ్సైట్ లోనే వెళ్ళి బుక్ చేశారు. అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో ఒక 3,000 అలా 4,000 ఉంది. మరి ఇప్పుడు స్క్రీన్ కార్డ్ ఇచ్చాడా? స్క్రీన్ కార్డ్ కూడా ఇవ్వలేదా? ఓమ ఏంటి ఇది ఎంత ఉంది? హ్యాండిల్ చేయగలమా దాన్ని అసలు? అంటే పౌచ్ ఉండేది, ఇట్లా బ్యాక్ పౌచ్ ఉంటుంది. బుక్ చేశారు, వచ్చేది అది. అది కూడా ఒకవేళ అది 2/8 ఇచ్చాడు డెలివరీ. ఇది ముందు వచ్చింది, అది కూడా ఈరోజు వస్తే స్క్రీన్ కార్డు పౌచ్ 2 బుక్ చేశారు. ఆన్ చేయండి. నీ చేతులతో అవుతుంది, ఏదైనా నువ్వే. ఎక్కడుంది బటన్? ఇక్కడ కాదనుకుంటా, ఇక్కడ అనుకుంటా. అటువైపు ఉంది బటన్. ఇక్కడ ఇదా? కాదండి, ఇది స్టోరేజ్. ఇదే ఇది ఉంది కమ్మా. ఏది? స్టాండ్ ఉంది, స్టాండ్ పెట్టచ్చు. పెట్టచ్చు. అంటే అసలు ఇది ఫస్ట్ ఆన్ అవ్వట్లేదు ఏంటని చూస్తున్నాను. ఇంతసేపు మామూలుగా వెంటనే ఆన్ అయిపోతుంది కదా. ఈ పైన ఒక బటన్ ఉంది, అదే అని. అదే వారంటీ కార్డు ఇవ్వలేదేంటి? అవునా? వారంటీ సైట్ లో బుక్ చేస్తున్నా. ఇది అనుకుంటా, అదేనా? ఓకే అండి, కొన్ని రోజులు వాడిన తర్వాత
రివ్యూస్ ఎలా ఉందనేది చూసి చెప్తాము. ఎలా ఉన్నాయి ఏంటి అనేది చెప్తాను. ఒకసారి మీకు దగ్గర నుండి చూపిస్తాను. కొంచెం ముందుకు పెట్టండి ట్యాబ్. ఓకే, దీన్ని అంటే మనకి ల్యాప్టాప్ లాగా కూడా యూజ్ అవుతుంది. వీటిలో మనం MS వర్డ్, MS ఆఫీస్ అవన్నీ చేసుకోవచ్చు. మెయిన్ నాకేంటంటే ఆఫీస్ వర్క్ అండ్ నా వర్క్ కి తనకి వీడియో ఎడిటింగ్ కూడా బాగుంటుంది అనేసి నేను కొన్ని రివ్యూస్ చూసాను. వీడియో ఎడిటింగ్ కూడా తనకి హెల్ప్ అయింది. వీడియోస్ చూసుకోవడానికి కానీ, మూవీస్ చూసుకోవడానికి కానీ తనకి ఇంట్లో అంటే ఇది బయటికి క్యారీ చేయను ఎక్కువ. ఇప్పుడు మీరు వీడియో ఎడిటింగ్ అనగానే మన సబ్స్క్రైబర్స్ అందరూ అనుకుంటారు, ఫస్ట్ మేడం గారిని వీడియో రోజు పెట్టమని చెప్పండి సార్ అంటారు. అంటే మన వీడియోస్ రెగ్యులర్ గా చూసే వాళ్ళు మనల్ని అడుగుతుంటారు కదా, మన ఫ్రెండ్స్ కానీ బయట వీళ్ళందరూ. ఇది లాస్ట్ టైం కూడా చెప్పాను, మానిటైజేషన్ చాలా దగ్గరలో ఉందండి, కానీ మా వాడు వీడియో పెడతాడు. అంటే మేము యాక్చువల్ గా స్టార్ట్ చేసినప్పుడు కూడా మానిటైజేషన్ మాకు ఇంపార్టెంట్ కాదు, మా మెమరీస్ ఏదో సేవ్ చేసుకున్నట్టు ఉంటుంది, మేము చూసుకోవడానికైనా చాలా హ్యాపీగా ఉంటుంది అని స్టార్ట్ చేసాం. ఏంటంటే తనకి ఏదో ఒక టైం పాస్ అవ్వాలలాగా ఉంటుంది అనే ఉద్దేశంతో. మానిటైజేషన్ దగ్గర 5-6 నెలలు అవుతుంది, అయినా సరే వీడియోస్ పెట్టాలంటే ఏదో సరదాగా అప్లోడ్ పెడతారు. మానిటైజేషన్ పట్టించుకోదు. అంటే మాకు డబ్బులు అవసరమే, కాకపోతే అంటే మరీ దాని మీద ఇచ్చేసి అంత అవసరం కాదు. మా హ్యాపీనెస్ మేము చూసుకుంటా దాంట్లో ఒక గడ్డేస్తున్నాం అనమాట. అయితే ఇది లేకపోతే లేదు, పెద్ద ఇంపార్టెంట్ కాదు ఇది. సరే, తర్వాత ఇంకా వేరే దాంట్లోకి వెళ్ళిపోతాను. ఓకే బాయ్, తర్వాత మాట్లాడతాం. మొత్తం సెట్ చేస్తామండి, వైఫై కనెక్ట్ చేస్తాము. అది అడిగిన పర్మిషన్స్ అన్నిటికీ ఓకే చేసి వైఫై అయితే కనెక్ట్ చేసేసాము. ఫస్ట్ అయితే యూట్యూబ్ లో మన వీడియోనే ప్లే చేద్దామండి. మనకి ఇష్టమైన వీడియో ఏదైనా మనకి ఇష్టమైన వీడియో మన ఛానల్లో మన వీడియోనే ప్లే చేద్దాం. అప్డేట్ అడుగుతుంది, అప్డేట్ గా ఇచ్చేస్తుంది. ఓ ఇది ఇవ్వాలి కదా. సరే, మళ్ళీ కనెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ వద్దాం. జీమెయిల్ సెట్టింగ్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయండి. ఇప్పుడైతే ఫస్ట్ మన యూట్యూబ్ లో ఫస్ట్ అయితే మన ఛానల్ అయితే సెర్చ్ లో చూద్దాం, త్రివేణి బ్లాగ్స్ తెలుగు. ఇదిగోండి మన ఛానల్. ఒకప్పుడు ఇలా వెతకాల్సి వచ్చేది. ఓకే, మనం కూడా యూట్యూబ్ లో ఫస్ట్ ఫేజ్ లోనే ఉన్నామని ఆనందిద్దాం. యాహూ, ఫస్ట్ వీడియో వచ్చేసింది. అది కూడా సేమ్ డ్రెస్ వచ్చింది. మన వీడియోని మనమే సబ్స్క్రైబ్ చేసుకోవటం. ఇదే యూట్యూబర్స్ కి సొంతమై ఉండదు. కొత్త ఛానల్ గా కొత్త అకౌంట్ కదా. అందరూ వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారు కానీ బావా ఎవ్వరు కూడా మనకి కామెంట్ చేయట్లేదు. మళ్ళీ విడిగా బయటకు వెళ్ళినప్పుడు మీ వీడియోస్ బాగుంటున్నాయి అంటున్నారు. ఇంకా చేయొచ్చు, తెలిసిన వాళ్ళేమో పర్సనల్ నెంబర్ పెడుతున్నారు. పర్సనల్ నెంబర్ వాట్సాప్ కు పెడుతున్నారు. ఏంటి నా రీల్ నాకే సెండ్ చేసి వీడియో బాగుంది, రోజు పెట్టొచ్చు కదా, బాగానే చేస్తున్నావు కదా ఎడిటింగ్ అంటున్నారు. అదేదో కింద ఇక్కడ కామెంట్ బాక్స్ ఒకటి ఇచ్చారండి యూట్యూబ్ కి, ఎందుకు వాట్సాప్ కి మళ్ళీ ఫార్వర్డ్ చేయటం? హాయ్ అండి, నిన్న ట్యాబ్ వచ్చింది కదా, 7వ తారీఖు అంటే 8వ తారీఖే వస్తాయి అన్నట్టు బుక్ చేసాము. ఇదేమో అడ్వాన్స్ గా 7వ తారీఖునే వచ్చింది. ఈ రోజు అయితే డేట్ 8 వీడియో తీస్తున్నప్పుడు. ఈ రోజు అయితే దాని పౌచ్, దాని పైన ఏమంటారు స్క్రీన్ కవర్ వచ్చాయి. ఇప్పుడు ఇది కూడా ఓపెన్ చేసుకుంటాం. ట్యాబ్ నిన్నటి నుంచి వాడుతున్నాం కదా, అన్ని ఇచ్చేసి వాడుతున్నాము. సౌండ్ క్లారిటీ అయితే సాంగ్స్ వినడానికి బాగుందండి. నాకైతే నా మూవీస్ చూడటానికి, వంటగదిలో పెట్టుకొని చూడటానికి అయితే చాలా బాగుంది. మా వారేమో నేను వర్క్ అవన్నీ చేసుకుంటా ఉంటాను, సాంగ్స్ వింటున్నావు అని చెప్తున్నారు. సౌండ్ క్లారిటీ అయితే బాగుంది కదా, చూడండి. నేను అదే కథ పెట్టేసాం. గ్రీన్ పౌచ్ బాగుంది. అదేంటి నన్ను అడిగితే నేను మంచి కలర్స్ చెప్పేదాన్ని కదా, నాకు తెలియకుండా బుక్ చేశానండి. నాకు తెలియదు, ఈ రోజు నిన్న చెప్పే పౌచ్ కూడా బుక్ చేశాను. సర్ప్రైజ్ ఇద్దాం నీకు. ఆర్మీ బాగుంది. బుక్ అండి, ఏదో బుక్ కవర్ ఉన్నట్టుంది. ఇది పౌచ్, ఇది స్క్రీన్ కార్డు. ఇంటికి మొబైల్ షాప్ తీసుకెళ్ళి స్క్రీన్ కార్డ్ అదంతా నీట్ గా ఇచ్చేసేది. సో ఫస్ట్ అయితే పౌచ్ చేద్దాం. బాగుంది. బ్యాక్ సైడ్ కూడా చూపిస్తా. లుక్ వైజ్ అయితే బాగుంది. సరే అండి, మావాడు ఫీల్ అవుతుంది కొంచెం. కామెంట్ బాక్స్ లో కామెంట్ కూడా అండి ప్లీజ్. కామెంట్ బాక్స్ ఇచ్చారు కదండి మనకి యూట్యూబ్, మళ్ళీ నాకు వాట్సాప్ కి సెండ్ చేస్తారు. నా రీల్ నాకే సెండ్ చేసి రీల్ బాగుంది అని పెడుతున్నారు. అలా కాకుండా మన కామెంట్ బాక్స్ లో పెట్టొచ్చండి, ఏం ప్రాబ్లం లేదు. ఓకే అండి,
ఇప్పుడైతే కొంచెం సేపు దీనిలో ఇంకా ఏమున్నాయి, కొత్త ఫీచర్స్ ఏమన్నా ఉన్నాయా, సేమ్ ఫోన్ లాగుందా ఏంటా అనేది మొత్తం అయితే చూస్తాం. ఓకే బాయ్. బాయ్ చెప్పు. బాయ్ అండి.